ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 1వ వచనం. Psalm 81 and verse 1. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. Sing aloud unto God our strength, make a joyful noise unto the God of Jacob. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమను బట్టి మనందరము క్షేమంగా, ఆరోగ్యవంతులుగా, జీవంతో ఉన్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మంచిది పిల్లరా. ఉదయంన మనం లేచినప్పుడు మనకి కొన్ని స్వరాలు మనకు వినపడతాయి. చూడండి, కొన్ని ప్రాంతాల్లో అయితే కోయిల దాని యొక్క స్వరం వినపడుతుంది. పక్షులు మరి ఉదయకాల సమయంలో ఆ శబ్దాలు మనకు వినపడుతుంటాయి. అంటే పిల్లరా, ఉదయమున అవి లేచి పరిశుద్ధమైన దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఉంటాయి, ఆరాధిస్తూ ఉంటాయి, ఎంతో సంతోషంగా ఉంటాయి. అవి ఎన్నికలేని జీవులు. పిల్లరా, దేవుడు నిన్ను నన్ను ఎంతో శ్రేష్టమైన వారిగా చేశారని గుర్తు చేసుకుంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. అమ్మా, అయ్యా, ఉదయకాల సమయంలో ఆనందగానం నీకుందా? సంతోషగానం నీకుందా? దేవుని బట్టి, బలమైన దేవుని బట్టి ఆనందిస్తున్నారా? అయితే ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు బలమైన దేవుడు కాబట్టి ఆనందగానము, ఉత్సాహగానము మనం చేసినప్పుడు పిల్లరా ఆ దినమంతా మనకెంతో ఉల్లాసంగా ఉంటుంది. మనము మన కుటుంబాలు మేలుకరంగా ఉంటాయి. కాబట్టి నా ప్రియ సహోదరి, ఉదయం నా లేచి దేవునికి ఉత్సాహగానం చేయి, ఆనందగానం చేయి. సంతోషం, సమాధానం మన కుటుంబంలో ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనాలు నాయన. మరొకసారి మీరు జ్ఞాపకం చేస్తున్నారు, మా దేవుడు పరిశుద్ధమైన దేవుడు, బలమైనటువంటి దేవుడు కాబట్టి బలమైన దేవుని యందు ఉత్సాహించి సంతోషించడానికి సహాయం ఇచ్చేయండి. ఎన్నోసార్లు సాతానుడు ప్రభువా ఆయా ఆలోచనలు తీసుకొచ్చి, తలంపులు తీసుకొచ్చి మాకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని తీసివేస్తున్నాడు. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, మీ అందే మాకు బలము, సంతోషము, ఆనందము, జయము కాబట్టి మీ వైపు చూసి విశ్వాసము కలిగి మేలు, ఆశీర్వాదము వ్యక్తిగతంగా కుటుంబాలు పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి చీకటి శక్తుల యొక్క ప్రభావం నుంచి, సాతాను యొక్క క్రియల నుంచి జీవమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Psalm 81 and verse 1. Sing aloud unto God our strength. Yes, God is our strength, and He deserves our loudest praise. This verse is a call to worship with joy and enthusiasm, not passively but boldly. When we reflect on His power, faithfulness and deliverance, our natural response should be to sing out joyfully. Amen.